రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగి మండలంలో అంబేద్కర్ యూత్ ఆధ్వర్యంలో రుద్రంగి ప్రీమియర్ లీగ్ క్రికెట్ టోర్నమెంట్ ను నిర్వహించారు. గత 3 రోజులుగా కొనసాగుతున్న క్రికెట్ టోర్నమెంట్ సోమవారం సాయంత్రం రోజు ఫైనల్ మ్యాచ్ జరిగింది. ఈ ఫైనల్ మ్యాచ్ లో గెలుపొందిన క్రీడాకారులకు బహుమతులను స్థానిక ప్రజాప్రతినిధులు అందజేశారు. ఈ సందర్భంగా క్రీడాకారులు మాట్లాడుతూ తాము క్రికెట్ టోర్నమెంట్ ను నిర్వహించడానికి సహకరించి బహుమతులను స్పాన్సర్ చేసిన బీసీసీఎల్ అధ్యక్షుడు గండే నారాయణకు కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం మార్కెట్ కమిటీ చైర్మన్ చిలుకుల తిరుపతి క్రీడాకారులకు బహుమతులు అందజేసి మాట్లాడుతూ క్రీడల్లో గెలుపు ఓటములు సహజమని స్పోర్టివ్ గా తీసుకోవాలని కోరారు. యువత చెడు వ్యసనాలకు బానిస కాకుండా క్రీడల పట్ల ఆసక్తి చూపాలని అన్నారు. యువత ప్రతి క్రీడలో నైపుణ్యం పెంచుకుని రాష్ట్ర జిల్లా స్థాయి క్రీడలను రాణించి మండలానికి మంచి గుర్తింపు తీసుకురావాలని కోరారు. క్రీడాకారులకు అన్ని రకాలుగా సహకరిస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ జెడ్పీటీసీ గట్ల మీరయ్య, కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ఇప్ప మహేష్, గ్రామ శాఖ అధ్యక్షుడు సామ మోహన్ రెడ్డి, నాయకులు ఎర్రం గంగనరసయ్య, అక్కినేపల్లి శ్రీనివాస్, కట్కూరి దాసు, పిటి సుంచు, అనిల్, సింగరపు గంగారెడ్డి పాల్గొన్నారు. టోర్నమెంట్ ఇట్లా కాంటాక్ట్ చేస్తున్నామని పెద్దలు గండినారాయణకు చెప్పగానే సరే నా వంతు సహాయంగా ఫస్ట్ సెకండ్ బహుమతులు ఇస్తా అని అనడం చాలా సంతోషకరం. అదేవిధంగా ఈనాటి ముగింపు కార్యక్రమం ఫైనల్లో విజేతకు రన్నర్కు షీల్డ్ మెమోంటోస్ ప్రధానోత్సవ కార్యక్రమానికి ఇచ్చేసిన ప్రోత్సాహం యువతరానికి చాలా అవసరం. ఎందుకంటే క్రీడలంటే మీ అందరూ ఈ స్థాయి నుంచి వచ్చిన వాళ్ళే. రేపటి రోజు ఉన్న యువత కూడా మీరు ఆదర్శంగా ఉండి మేమున్నాం తమ్మి అని వెన్నుదండుగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అన్న ఈ ప్రోగ్రాంకి ఇచ్చేసిన మీ అందరికీ ధన్యవాదాలు. అంతేకాదు క్రీడలంటే రుద్రంగి గ్రామానికి పెట్టిన పేరు. క్రికెటే కాదు వాలీబాల్ కూడా చుట్టుపక్కల జిల్లాల్లో సైతం రుద్రంగి గ్రామం అంటే ఆడలిపోయిన రోజులు. ఆ రోజుల్ని మళ్ళీ తీసుకురావాలని నేను నాతో యువకుల్ని కోరుతున్నాను. అంతేకాదు ఇక నుండి మీకు ఇలాంటి క్రీడల్లో మా వంతు సహాయం ఎల్లవేళలా ఉంటుందని, మీరు ఎప్పుడు కూడా అధైర్యపడకుండా మమ్మల్ని కలవాల్సిందిగా కోరుతున్నాము. మా వంతు సహాయం ఎప్పుడు కూడా ఉంటుందని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇట్టి అవకాశాన్ని కల్పించి ఈ యొక్క కార్యక్రమానికి ఆహ్వానించినందుకు అంబేద్కర్ యూత్ వారికి హృదయపూర్వక ధన్యవాదాలు. రుద్రంగి ప్రీమియర్ లీగ్ టోర్నమెంటును నిర్వహిస్తున్నటువంటి రుద్రంగి అంబేద్కర్ యూత్ సభ్యులకు మరియు రుద్రంగి గ్రామంలో ఉన్న క్రీడాకారులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఏదైనా ఈ రుద్రంగిలో ఇంతకుముందు ఏదైనా సమ్మర్ సీజన్ వచ్చిందంటే టోర్నమెంట్లు ఆడవాడలో ఉంటుండే. ఇప్పుడు అట్లాంటిది కొంచెము ఆ క్రీడా ఆటలు అనేవి తక్కువైపోతున్నాయి. అందుకని మీరు ముందుకొచ్చి ఈ టోర్నమెంట్ నిర్వహించాలని ముందుకొచ్చి మీరు ఈ టోర్నమెంటును స్టార్ట్ చేయడం, దానికి ఈ గ్రామంలో ఈ మండల స్థాయి టోర్నమెంటును ఇంత చక్కగా నిర్వహించినందుకు ఫస్ట్ అంబేద్కర్ యూత్ సభ్యులకు ధన్యవాదాలు. అదేవిధంగా మునుముందు కూడా క్రీడలు అంటేనే ఫ్రెండ్షిప్ను ఎంతో బిల్డప్ పెంపొందిస్తాయి. అదేవిధంగా మానసిక ఉల్లాసాన్ని ఇస్తాయి. దీనివల్ల మన గతంలో చిన్నప్పుడు మనం ఏ విధంగా ఉండేవాళ్ళం అంటే మేము చిన్నప్పుడు నేను స్పోర్ట్స్లో ఇలాంటి ఆటలు ఆడేవాడిని మనం ఇప్పటికి చెప్పుకుంటాం. మనం ఆ విధంగా దీన్ని ఏదన్నా స్పోర్ట్స్ వల్ల మనకెంతో ఆరోగ్యపరంగా కావచ్చు, ఆలోచన పరంగా కావచ్చు, మనకి ఎంతగానో దోహదపడుతుంది. కాబట్టి దీన్ని ముందు కూడా ఎలాంటి చిన్న మీకు సమ్మర్ టైం కావచ్చు, ఇంకేదన్నా పండుగల టైంలో కావచ్చు, చిన్న టైం దొరికినా కానీ మీరు నిర్వాహకులు ఎవరైనా ముందుకొచ్చి దీన్ని స్టార్ట్ చేయడం అనేది గొప్ప విషయం. మరి యువత అందరూ కూడా చెడు మార్గంలో ప్రయాణించకుండా ఇట్లా క్రీడల పట్ల ఇటు క్రికెటే కావచ్చు, వాలీబాలే కావచ్చు, ఖోఖో కావచ్చు, కబడ్డీ కావచ్చు, దీంట్లో ఆసక్తి ఉంటే దాంట్లో రాణించే విధంగా యువత ముందుకు రావాలని సందర్భంగా తెలియజేసుకుంటూ మరొకసారి ఈ టోర్నమెంట్ నిర్వహించిన నిర్వాహకులకు అంబేద్కర్ యూత్ సభ్యులందరికీ కూడా వాళ్ళందరూ కూడా పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మున్ముందు కూడా ఏ కార్యక్రమం నిర్వహించినా కూడా మా వంతు సహాయ సహకారాలు తప్పకుండా ఉంటాయి. మన గ్రామాల పట్ల, మండలం పట్ల మనం ఏ అవసరం ఉన్నా కూడా మేమందరం కూడా ముందుండి నిలబడతామని సందర్భంగా తెలియజేసుకుంటూ ఇక్కడికి వచ్చేసిన మరి యువకులు చెడుదారి తొక్కకుండా ఉండడానికి కూడా ఇది చాలా దోహదపడుతుందని తెలియజేస్తూ మానసిక ఉల్లాసానికి, దేహ దారుఢ్యానికి కాకుండా మనశ్శాంతి కూడా చాలా మంచి ఈ ఆట క్రికెట్ అని తెలియజేసుకుంటూ ఇక్కడికి ఆహ్వానించిన మీ అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలుస్తూ ఓడిన వారు తక్కువేం కాదు, గెలిచిన వారు ఎక్కువ కాదు. ఇవాళ ఓడిన వారే రేపు గెలుస్తారు. అది గెలుపుకు నాంది. దయచేసి ఓడిన వారు కూడా ఫస్ట్ వచ్చిన వాళ్ళతో కంపేర్ చేసుకోవాలి. మనం కూడా రేపు జరిగే ఆటలో ముందుంటాం అని అనుకునే చేయాలి. ప్రతి పోటీ కూడా ఇక్కడికి ఆహ్వానించేందుకు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తూ ముందు ఇంకా ఎలాంటి మీరు అవసరాలు ఉన్నా కానీ మాలాంటి వారికి వచ్చి అడిగితే మేము ఖచ్చితంగా సాయం చేయాలని తెలియజేస్తూ ఇక్కడ వచ్చిన వారికి ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుస్తూ నాకు అవకాశం ఇచ్చిన వారికి ప్రత్యేక నమస్కారాలు తెలియజేస్తూ ముగిస్తున్నాం.